మంచిర్యాల జిల్లాలో క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక నేడు జరగబోతోంది. మరికొద్ది గంటల్లోనే కుర్చీ ఎవరిది అనే సందిగ్ధానికి తెరపడబోతోంది. వాస్తవానికి ఫిబ్రవరి 13న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడగా 16వ తేదీన చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించాల్సింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నెలకొన్న పోరు సందర్భంగా చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. దీంతో బీఆర్ఎస్ సభ్యులు పలువురు హైకోర్టును ఆశ్రయించడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. రాష్ట్రంలో వాయిదా పడ్డ క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నం, ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికలను 3 వారాల్లో నిర్వహించాల్సిందిగా హైకోర్టు గత నెల 6వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. గడువు సమీపిస్తూ ఉండటంతో ఈ నెల 4వ తేదీన ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలోనే నేడు నిర్వహించే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక అనూహ్యంగా వాయిదా పడటంతో అప్రమత్తమైన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, బీఆర్ఎస్తో పాటు మిత్రపక్షమైన సిపిఐ సభ్యులు 14 మందిని క్యాంపునకు తరలించారు. అప్పటి నుంచి వారంతా క్యాంపులోనే ఉండగా నేరు మున్సిపల్ కార్యాలయంలో జరగబోతున్న ఎన్నికకు తిరిగి రాబోతున్నారు. అయితే ఈసారైనా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందా అన్న సందేహాలు ప్రజల్లో నెలకొన్నాయి. ఇప్పటికే అధికారులు ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేయగా గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకున్న పోలీస్ శాఖ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా మున్సిపల్ కార్యాలయ పరిసర ప్రాంతాల్లో బిఎన్ఎస్ సెక్షన్ 163 అమలు చేస్తోంది. ఇందులో భాగంగా మున్సిపల్ కార్యాలయ ఆవరణలతో పాటు పరిసర ప్రాంతాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. దాదాపుగా 800 మంది సిబ్బందిని ఎన్నికల కోసం నియమించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి. ఏదైతే క్యాతనపల్లికి సంబంధించి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సంబంధించి ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే వాయిదాల పడ్డ ఇటు ఇబ్రహీంపట్నం, అదేవిధంగా క్యాతనపల్లి, ఇటు ఖానాపూర్, ఆదిలాబాద్ జిల్లాలో 2 మున్సిపల్ కి సంబంధించిన ఖానాపూర్, ఇటు క్యాతనపల్లి వాయిదా పడింది. అదేవిధంగా ఇబ్రహీంపట్నం కూడా వాయిదా పడడంతో నేడు దీనికి సంబంధించి ఎన్నికైతే జరుగుతుంది. దీనికి సంబంధించిన ఎన్నిక ఇటు ముఖ్యంగా మనం ప్రస్తుతం క్యాతనపల్లి ఉన్నాం. క్యాతనపల్లికి సంబంధించిన అయితే ఉత్కంఠభరితంగా నెలకొంది. దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం మనం క్యాతనపల్లి మున్సిపాలిటీ వద్ద ఉన్నాం. ఏదేమైనా కూడా ఇటు క్యాతనపల్లికి సంబంధించి భారీగా పోలీసులు అయితే మోహరించారు. అసలు ఎలా ఉంటుంది, అసలు గతంలో జరిగిన ఎన్నికలకు సంబంధించి ఉద్రిక్తత వాతావరణం నాడైతే ఈసారి పోలీసులు భారీగా ఏర్పాటు చేశారు. సుమారు 800 మందిని పోలీసులు అయితే ఏర్పాటు చేసి ఇటు క్యాతనపల్లికి సంబంధించి ప్రత్యేక నిఘా మధ్య అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఈ ఇద్దరి మధ్య పోటీ ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ కి సంబంధించి ఇటు మిత్రపక్షం సిపిఐకి సంబంధించిన మద్దతు తెలపడంతో అయితే ఇప్పటికే 22 కౌన్సిలర్కి సంబంధించి 14 కౌన్సిలర్లు ఇప్పటికే బీఆర్ఎస్ కి మద్దతు తెలుపుతున్నారు. దీనికి సంబంధించి అసలు ఏ విధంగా ఉంటుంది, అసలు ఇప్పటికే ఈ క్యాతనపల్లికి సంబంధించి ఒక హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇక్కడ ఉన్న మున్సిపల్ చైర్మన్లు కానీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కలెక్టర్లు కానీ ఇప్పటికే రామగుండం సిపి గానీ ఒక ప్రత్యేక పర్యవేక్షణ అయితే ఏర్పాటు చేశారు. భారీగా అయితే పోలీసులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా లోపల కౌన్సిల్ సంబంధించిన ఎన్నికల నియమావళికి సంబంధించి ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే చేశారు. దీనికి సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య అయితే క్యాతనపల్లికి సంబంధించిన ఎన్నికైతే జరుగుతుంది. దీనికి సంబంధించి అసలు ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుందన్న ఒక ఉత్కంఠ నెలకొంది. ఉదయం నుంచి ఒక హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా ఇటు క్యాతనపల్లి కానీ ఇటు ఖానాపూర్లో కూడా అదే పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి ఖానాపూర్ కు సంబంధించి అయితే వెడ్మ బుజ్జు కూడా దీనికి సంబంధించి వెడ్మ బొజ్జు కాంగ్రెస్ అధిష్టానమే ఇటు ఖానాపూర్ కైవసం చేసుకోలేనైతే చూస్తుంది. ఏదేమైనా కూడా అక్కడ కూడా మ్యాజిక్ ఫిగర్ కరెక్ట్ లేకపోవడంతో త్రిముఖ పోటీ అయితే నెలకొంది. ఏదేమైనా కూడా అటు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ఖానాపూర్ కు సంబంధించిన ఒక పోటీ అయితే నెలకొంది. ఎలా ఉంటుంది అన్నది అయితే చూడాలి. ఏదేమైనా కూడా ఇటు ఖానాపూర్ కానీ ఇటు ఇబ్రహీంపట్నం కానీ ఇటు క్యాతనపల్లి కానీ హోరాహోరీగా అయితే నెలకొంది. ఏదేమైనా కూడా ఇటు ఖానాపూర్, క్యాతనపల్లిలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు అయితే కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. క్యాంపు నుంచి ఇక్కడ నుంచి వచ్చేసిన తర్వాతనే మరికొద్దిసేపట్లో క్యాంపు నుంచి బీఆర్ఎస్ నాయకులు అయితే తిరిగి రానున్నారు. దీనికి సంబంధించి అయితే ఇప్పటికే అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ఏదేమైనా కూడా క్యాతనపల్లి ఒక హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చంద్రశేఖర్.